హలో ఎవ్రీవాన్. ఇవాళ మనం కొచ్చిలో ఉన్న శ్రీ పూర్ణత్రయేశ టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. ఈ టెంపుల్ ఒక ప్రత్యేకత కానీ లోపల విష్ణుమూర్తి స్వరూపం కానీ అన్నీ మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మాట్లాడుకున్నాము. ఇది వచ్చేసి టెంపుల్ త్రిపునితుర. ప్రొనౌన్సియేషన్ కొంచెం దూరం వేరేగా ఉంటే క్షమించండి. బట్ ఈ మ్యాప్ లొకేషన్ కానీ అన్నీ నేను డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. మనకి టెంపుల్ ఎంట్రన్స్లోనే ఇక్కడ శివలింగం అయితే ఉంది. లోపల వచ్చేసి విష్ణుమూర్తి అనమాట. నేను చాలా గుళ్ళల్లో అయితే వినాయకుడిని అయితే చూసాము, కాకపోతే ఇక్కడ మాత్రం శివలింగం ఉంది ఎంట్రన్స్లో. అదేంటో మరి తెలీదు. ఇలా ముందుకు రాగానే ఇక్కడ మనము దీపారాధన కుందీలో ఉంది, చాలా పెద్దది. మరొకటి ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇది టెంపుల్ అనమాట. ఇక్కడ స్వామి దర్శనం కోసం వస్తే ఏనుగు అయితే మనకు కనిపించింది. స్వామివారి దర్శనానికి అయితే ఇంకా టైం పడుతుందంట. మేము 6:30కి అయితే వచ్చాం మార్నింగ్. కానీ లోపల ఏదో సేవ జరుగుతుంది స్వామివారికి, అందుకని చెప్పి 7 వరకు వెయిట్ చేయమన్నారు. మేము ప్రదక్షిణ అయితే చేస్తున్నాము. ఇలా గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారిని అయితే దర్శనం చేసుకోమని చెప్పారు. అందుకని ఇలా ప్రదక్షిణం అయితే చేస్తున్నాము. మనమైతే లోపల స్వామివారి దర్శనం అయితే చేసుకొని ఇలా బయటకు వచ్చామన్నమాట. లోపల మనకి వీడియోలు కానీ ఫోటోలు కానీ తీయలేదు. స్వామివారిని 7 వరకు దర్శనం చేసుకోవడానికి కుదరదు అన్నారు. మేము అడిగాము ఎందుకు స్వామి అంటే, ఇట్లా ఏనుగు వారి మీద స్వామివారికి మొత్తం తిరుగుతారనమాట, 3 సార్లు ప్రదక్షిణ చేస్తారు గుడి బయట. అందుకని చెప్పి మమ్మల్ని 7 వరకు వెయిట్ చేయించారు. 7 o'clockకి మొత్తం ప్రొసెషన్ అయిపోయిన తర్వాత స్వామివారిని లోపలికి తీసుకెళ్లారు. అక్కడ మనము మూల విరాట్ అంటే మెయిన్ స్వామివారి ఐడియల్ని అయితే మనము దర్శనం చేసుకోవచ్చు అనమాట. మనం ప్రతి గుడిలో చూసినట్టు ఇక్కడ మామూలుగా మనము చూడంగానే గ్రౌండ్ లెవెల్ నుంచి స్వామివారు ఉంటారు. ఇక్కడ అలా కాదు, ఇట్లా మనం వంగిలా తల పైకి పెట్టి చూడాలన్నమాట. స్వామివారు వచ్చేసి రిక్లైనింగ్ పొజిషన్లో అయితే ఉన్నారు. ఇక్కడ పాంప్లెట్ కూడా తీసుకున్నాను, అది చూపించడానికి స్వామివారు విగ్రహం ఎలా ఉంది ఏంటనేది. స్వామివారు ఇలా ఉన్నారనమాట లోపల. మొత్తము నాగపాము మీద కూర్చొని తర్వాత ఇట్లా కాలు కిందకి పెట్టి ఇది ఇలా అయితే ఉన్నారు స్వామివారి లోపల. మనమైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసామన్నమాట. అలాగే ఇక్కడ ఏదో ఉత్సవాలు జరుగుతున్నాయంట. నవంబర్ 19th నుంచి ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి. ఎవరైనా డొనేషన్ ఇవ్వాలన్నా లేకపోతే అన్నా ఆ ఏనుగు సేవ చేసుకోవాలన్నా చేసుకోవచ్చని ఇక్కడ లోపల అయ్యగారు అయితే మనకి చెప్పారు. ఈ గుడి వచ్చేసి ఎంట్రన్స్ ఇది. ఇక్కడి నుంచే నేను చేసి చెప్తున్నాను అనమాట. ఓం నమో భగవతే వాసుదేవాయ.